అన్నదాతల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పారు. రావులపాలెంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నేను చెప్తాను శాస్త్రీగా ఉన్నాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్తపేట డాష్ అంటే మళ్ళీ మీ పదం అనుకోండి. ఉపాధ్యక్షులు మీరేం చేయమడిగా రాజ్యాంగమునకు బద్ధుడనై చట్టబద్ధంగా నిస్వార్థంతో నిజాయితీగా బంధు ప్రీతికి అతీతముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే ధ్యేయముగా పరిపాలన చేయగలనని కొత్తపేట అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనస వాచ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తర్వాత ఈ మార్కెట్ తీసుకెళ్ళి యార్డ్లో పెడదామంటే అనేక రకాలైన అడ్డంకులు వచ్చాయి. అనేక మంది నన్ను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా వాటిని లెక్క చేయకుండా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుని అరటి వ్యవసాయ మార్కెట్ రైతులకి మేలు చేకూరుతుంది. సైకిల్ వెండర్స్ కానీ లేదా చిన్న చిన్న వ్యాపారం నుంచి అరటిగల కొనుక్కోవడానికి కానీ రైతులు స్వయంగా పట్టుకొచ్చి అరటి పంటను యార్డులో అమ్ముకోవడానికి కానీ వాళ్ళ కుడవును కానీ అయినా పేరు నేను చెప్పను కానీ బలమైన తలారులు వాళ్ళ గుప్పెట్లో వాళ్ళ చేతుల్లో ఆనాడు మార్కెట్ చేతుల్లో యాప్గా ఇనుబడించాలి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఆనాడు రావులపాలెంలో రైతు బజారు కూడా రావులపాలెం మార్కెట్ కొత్తపేట వ్యవసాయ మార్కెట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రైతు బజారు టైట్ అయిపోయింది. అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మరలా కొత్తగా ఒక పెద్ద రైతు బజార్ని కట్టాలి. దానికి కూడా ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినట్టు కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యత తీసుకోవాలి. ఇంకా కొత్తపేట రావులపాలెం మార్కెట్ యార్డ్ ఇంకా రెనోవేట్ చేయాలి. అక్కడ కోల్డ్ స్టోరేజ్ తేవాలి. ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తేవాలి. అరటి కొబ్బరి ఆదా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ సేద్యం చేస్తూ ఉన్నారు. బిందు సేద్యం చేస్తూ ఉన్నారు. ముందుకు తీసుకెళ్దామని కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని కోరుతూ రావు గారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా రావటం, మంగాదేవి గారు, భీమారావు గారు రావటం ఒక సమర్థవంతమైన నాయకుడికి ఇవాళ ఎన్డీఏ కూటమి తరపున అవకాశం ఇవ్వడం సగర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక మంచి వ్యక్తికి ఈనాడు మనం మార్కెట్ కమిటీ చైర్మన్ గా వారికి అవకాశం కల్పించడం జరిగింది. దుర్గంలోనే 3వ గ్రామం కొత్తపేట రావులపాలెం తర్వాత వాడపల్లి 3వ గ్రామం. అటువంటి గ్రామానికి పెచ్చెట్టి చంద్రమౌళి గారు జిల్లా DCMS చైర్మన్ గారు కూడా వేదిక నుంచి కూర్చున్నాం. అటువంటి గ్రామంలో వారు పెట్టిన మనిషి ఒకసారి సర్పంచ్గా, 2 సార్లు వారు సర్పంచ్గా, ఒకసారి వారి సతీమణి సర్పంచ్గా, 20 సంవత్సరాలుగా పంచాయతీ ప్రెసిడెంట్ గా వాడపల్లి గ్రామం బాగా మారుమూల వెరగబడిన గ్రామాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామం రావడం వారుగా నేను అభినందిస్తూ ఉన్నాను. పల్లి భీమారావు, మంగాదేవి గారిని చక్కటి అభివృద్ధి గ్రామంలో సాధించారు. ఆ గ్రామంలో ఏ పార్టీ ఏ ఎన్నికల్లో అయినా ఎంపీడీసీలైనా ఏదే సొసైటీలైనా ఏదైనా చక్కగా పనిచేస్తూ ఉంటారు. కార్యకర్తల కోసం అండగా పనిచేస్తూ ఉంటారు. అటువంటి వారికి ప్రజల్లో ఉండే నాయకుడికి ఈనాడు మనం అవకాశం ఇవ్వడం అనేది నాకు కూడా ఆనందంగా ఉంది.
వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా వైస్ చైర్మన్ గా కంటెన్సీ